రేపు 4వ తారీఖట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట. నేను అడుగుతాను, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగ అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా, ఆయన జింక వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట ఏమండి? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్ షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు. రారా బాబు, జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? అన్యం పన్ను అడగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేరార్దే ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని. సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో? మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.